కాపాడండి కాపాడండి మేహుల్ సార్ కాపాడండి. సముద్రసేన యొక్క ఖజానాను వెతకడంలో మేహుల్, ఆలియా, జోయా ఇంకా ఆది ఇరుక్కుపోయారు ఒక భయంకరమైన తుఫానులో. మరి వారు తుఫాను నుంచి తప్పించుకోగలరా? ఒక పాత ఖజానా యొక్క రహస్యం 15 ఏళ్లుగా దాచిపెట్టబడింది. మరి టీమ్ డిటెక్టివ్ ఈ మ్యాప్ యొక్క రహస్యాన్ని ఛేదించగలరా, లేక ఇది ఒక ఇంపాసిబుల్ మిషన్ గా మిగులుతుందా? ఈ మ్యాప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రతి మార్క్ వెనక ఒక రహస్యం ఉంది. కింగ్ సముద్రసేని ఖజానాను దాచిపెట్టడానికి పెద్ద ప్లాన్ చేశారు. సార్, ప్లానింగ్ అంటే మనం కూడా తక్కువ కాదు. కానీ ఈ మ్యాప్ ఏదో పాత వీడియో గేమ్ లాగా ఉంది. కానీ ఈ మ్యాప్ ఎక్కడికి వెళ్తుంది? ఇది రివర్, ఇది ఫారెస్ట్, ఇదేంటి? ఇది వాల్కనో కాదు కదా? నేను లొకేషన్ పిన్ పాయింట్ చేస్తున్నాను. ఈ మొదటి పాయింట్ ఒక ఏన్షియంట్ ఫారెస్ట్ కి దగ్గరగా ఉంది. కానీ కేవలం GPS తో ఇది దొరకదు. ఇక్కడుంది మనం మొదటి టార్గెట్. ఇది ఏన్షియంట్ ఫారెస్ట్ లో ఉన్న ఒక దారి. అక్కడికి మనం వెళ్లాల్సింది. అది ఎలాంటి అడవుల గురించి కనుక్కుంటా ఉంటే సముద్రం పక్కన ఉండాలి. ఇంకా శాటిలైట్ ఇమేజెస్ తో అడవిని మ్యాచ్ చేయడానికి ట్రై చేయి. కానీ సార్, ఫారెస్ట్ చాలా డేంజరస్ కదా. నాకు సింహం భోజనం అవ్వాలని లేదు అస్సలు. కానీ ఈ ఫారెస్ట్ ఎక్కడ, ఎలా వెళ్ళాలి? డోంట్ వరీ జోయా, నేను శాటిలైట్ ఇమేజెస్ ఇంకా హ్యాకింగ్ ద్వారా ఈ అడవికి దారిని కనుక్కుంటాను. నువ్వు కేవలం సిద్ధంగా ఉండు అడ్వెంచర్ కి. ఆది మ్యాప్ ఇమేజెస్ ని శాటిలైట్ ఇమేజెస్ తో మ్యాచ్ చేస్తూ ఉన్నాడు. లాజికల్ ఆర్మీ ఆదికైతే ఈ 3 అడవులు దొరికాయి. మరి మీరు చెప్పగలుగుతారు ఏది సరైనది అని? మంచిగా ఆలోచించండి. ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్ ఈ మ్యాప్ దారులతో కలుస్తుంది. ఇది సరైన మ్యాచ్. అడవి దొరికింది. ఇప్పుడు మనం పెద్ద అడ్వెంచర్ కి సిద్ధం కావాలి. సముద్రంలో నా మొదటి రైడ్ ఇది. సార్, ఈ ఓషన్ ఎంత డీప్ గా ఉంటుంది? ఇందులో షార్క్స్ ఉంటాయా? డాల్ఫిన్స్ ఇంత ఫాస్ట్ గా ఎలా వెళ్తాయి? జోయా, ఓషన్ యొక్క డెప్త్ దాదాపు 3000 అడుగుల వరకు ఉంటుంది. ఇంకా డాల్ఫిన్స్ ఫాస్ట్ అవుతాయి ఎందుకంటే వాటి బాడీ స్ట్రీమ్ లైన్ అవుతాయి. అవి వాటర్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. అరే జోయా, డాల్ఫిన్సే కాదు, మనం ట్రెజర్ హంటర్స్. మనం ఏదైతే వెతకబోతున్నామో అది షార్క్స్ కన్నా చాలా డేంజరస్. ముందు అడవిలోకి దారి వెతకండి. ట్రెజర్ తర్వాత ఇండియన్ ఓషన్ లో ఇలాంటివి ఎన్ని అడవులున్నాయి. సరైన అడవి దాకా చేరడం అనేది సులభం కాదు. అది చెక్ చేయి. అడవికి దగ్గరలో ఏదైనా రాకీ ఐలాండ్ ఉందా అని. మ్యాప్ లో అలాంటి మార్క్స్ ఉన్నాయి, నేచురల్ ఫార్మేషన్ లాంటివి. సార్, ఇక్కడ ఉన్నాయి. ఒక చిన్న ఐలాండ్ ఉంది అడవికి దగ్గరగా. మ్యాప్ తో మ్యాచ్ అవుతుంది. వా, అది నీకు ల్యాప్టాప్ లో ఎప్పుడూ ట్రెజర్ కనిపిస్తుంది. బయట ప్రపంచాన్ని కూడా చూడు అప్పుడప్పుడు. ఇదేంటి? ఈ ఫారెస్ట్ ఎక్కడుంది? ఈ ఐలాండ్ ఎంత పాతది? ఈ ఫారెస్ట్ లో ఎలా బతుకుతాము? చూస్తుంటే తుఫాను వచ్చేలా ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆయ్ కెప్టెన్, ఇప్పుడు ఇంకా మజా వచ్చేలా ఉంది. సార్, ఒకవేళ బోట్ బోల్తా పడితే డాల్ఫిన్స్ మనని సేవ్ చేస్తాయా? లేదు జోయా, మనని పైరేట్స్ సేవ్ చేస్తారు. నీకు స్విమ్మింగ్ వచ్చు కదా? తుఫాన్ చాలా పెద్దది. బహుశా మన బోట్ తుఫాన్ని ఎదుర్కోలేకపోవచ్చు. అది బోట్ ని వేవ్స్ కి అగేన్స్ట్ గా తీసుకెళ్ళు. మనం తుఫాన్ మధ్యలో నుంచి వెళ్ళిపోవాలి. నేను పూర్తిగా ట్రై చేస్తున్నాను సార్, కానీ వేవ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు అసలైన టైటానిక్ లా ఉంది. ఒక్క ఐస్ బర్గే కనిపించట్లా. సార్, మనం ఈ తుఫాన్ నుంచి బయటపడతామా? అంత బాగుంది. తుఫాను వెళ్ళిపోయినట్టుంది. వా, ఎంత రోలర్ కోస్టర్ రైడ్ ఇది. నాకైతే సముద్రం కింద దొరుకుతామని అనిపించింది. సార్, చూడండి డాల్ఫిన్స్ ఎంత బాగున్నాయో. కొద్దిగా రెస్ట్ తీసుకోండి. అడవి పెద్ద దూరం లేదు. అడ్వెంచర్ ఇప్పుడు మొదలవుతుంది. పైరేట్స్ ఆర్ రెడీ. ఖజానా మన దగ్గర నుంచి దూరంగా లేదు. సార్, ఫారెస్ట్ క్లూస్ ఎలా దొరుకుతాయి? ఈ ట్రెజర్ మనకి ఎలా దొరుకుతుంది? ఎస్ జోయా, మనం కలిసి క్లూస్ వెతుకుదాం. సార్, ఇది చాలా పెద్ద అడవిలా ఉంది. ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఏమేం క్రీచర్స్ ఉంటాయి? జోయా, అడవి చాలా ఏన్షియంట్ గా ఉంది. వైల్డ్ లైఫ్ అబండెంట్. కానీ మనం దృష్టి మ్యాప్ మీద పెట్టాలి. అడవిలో డిస్ట్రాక్షన్ ఉండకూడదు. సార్, ఈ ఫారెస్ట్ లో మనం ఉండిపోయేలా ఈ ఫారెస్ట్ సెటప్ చేస్తుంది అనుకుంటా. ఫారెస్ట్ కూడా మనం చూసి భయపడుతుందంటారా?
ఈ అడవి జీపీఎస్ లో కూడా యాక్యురేట్ గా ట్రాక్ అవ్వట్లేదు. మనం కేవలం ఈ మ్యాప్ ఇంకా ల్యాండ్ మార్క్స్ ని సహాయం తీసుకోవాలి. మ్యాప్ ప్రకారం అయితే ఇది అడవిలో మొదటి పార్ట్. ఫారెస్ట్ కి మధ్యలో పెద్ద లేక్ ఉంది. అక్కడి నుంచి మనం తర్వాతి గుహ దగ్గరికి వెళ్ళాలి. అడవిలో మ్యాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ ఉంది. మనం కేవలం మ్యాప్ మార్క్స్ ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇక్కడ జీపీఎస్ పని చేయడం లేదు. లాజికల్ ఆర్మీ ఛాలెంజ్లు అనేకం ఉన్నాయి ఈ అడవిలో. ఇప్పుడు లేక్ వరకు వెళ్ళడానికి ఎదురుగా 3 దారులు కనిపిస్తున్నాయి. మరి మీరు ఈ దారులు చూసి చెప్పగలుగుతారా ఏ దారి లేక్ వరకు వెళుతుంది అని? ఈ దారి లేక్ వరకు వెళుతోంది. ఈ రకంగా మేహుల్ ఇంకా టీం సరైన దారి తీసుకొని ముందుకు వెళుతున్నారు. ఈ లేకే, కానీ ఈ నీళ్లు చాలా ఫాస్ట్ గా ఫ్లో అవుతున్నాయి. మనం దీన్ని క్రాసింగ్ చేయలేం. కానీ సార్, ఈ లేక్ ఎలా క్రాస్ చేస్తాం? బోట్ చేస్తామా? మ్యాప్ ప్రకారం అయితే ఇక్కడ హిడెన్ మెకానిజం ఉండాలి. ఏదైనా బ్రిడ్జ్ లేదా ఇంకేదైనా బయటకు వస్తుంది. ఈ ఏన్షియంట్ అడవిలో సముద్ర సేనుడు చాలా క్లవర్ ట్రాప్స్ ఉన్నాయి. మనం ఈ లేక్ ని దాటి దారిని వెతకాలి. ఇటు చూడండి, ఇవి చాలా పాతవిగా ఉన్నాయి. సముద్రసేన్ తన ఖజానా వరకు చేరడానికి కోడిఫై చేశాడు. ఆది, దీన్ని స్కాన్ చేయి. ఇక్కడేదో సింబల్ కనిపిస్తోంది. దీంతో ఒక ప్యాటర్న్ వస్తుంది. తర్వాత ప్యాటర్న్ ఏమవుతుంది? లాజికల్ ఆర్మీ మీరు చెప్పగలుగుతారా తర్వాత ప్యాటర్న్ ఏముంటుందని? ఎప్పుడైతే మీరు మొదటి ఇంకా రెండవ ఫిగర్ ని మ్యాచ్ చేస్తారో కామన్ లైన్ లాస్ట్ ప్యాటర్న్ లో ఉండదు. ఎలాగంటే ఇది చూడండి, ఫస్ట్ లో ఏ చూడండి, సెకండ్ లో, మరి థర్డ్ లో ఈ సెంట్రల్ లైన్ కామనే. మరి ఏ ఉండదు. మరి ఆన్సర్ అవుతుంది సి. సార్, ప్యాటర్న్ అయితే దొరికింది, కానీ దీంతో ఏం చెయ్యాలి? సార్ చూడండి, పెద్ద స్టోన్. ఇదే ప్యాటర్న్ దాని మీద చేశారు. అందరూ ఆ స్టోన్ దగ్గరికి వెళతారు. ఆలియా స్టోన్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వా ఆలియా అక్క, ఈ ఐలాండ్ ఇంకా అడవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందరూ లేక్ ని క్రాస్ చేసి లేక్ అవతల వైపుకి చేరుకుంటారు. సార్ ఇప్పుడు మ్యాప్ ఏమంటుంది? నాకు ఈ మౌంటైన్ లాంటి షేప్ టెంపుల్ అనిపిస్తోంది. బహుశా అక్కడ ఏదైనా రహస్యం ఉందేమో. పదండి అక్కడికి వెళదాం. సార్ మీరు చెప్పండి, మీ వెనకాల ఫాలో అవుతాం మేము. సార్, ఈ ఫారెస్ట్ చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడేమైనా దాగుందని మీకు అనిపిస్తోందా? జోయా, ఇలాంటి పాత అడవిలో అలాంటి సౌండ్స్ కామన్ అవుతాయి. కానీ మనం అలర్ట్ గా ఉండాలి. ఇక్కడ ఏదైనా జరగచ్చు. సార్, ఫారెస్ట్ అడ్వెంచర్ అంటే ఏదైనా అడ్వెంచర్ ఉంటే బాగుంటుంది. కానీ ఇక్కడ అనిపిస్తోంది ఇది కొంచెం ఎక్కువ అవుతోందేమో అని. సార్, ఇవి ఇన్సెక్ట్సా? ఇప్పుడు ఏం చేద్దాం మనం? వీటితో ఫైట్? ఈ ఇన్సెక్ట్స్ చాలా ప్రమాదకరంగా అనిపిస్తున్నాయి. వీటి సైజ్ ఇంకా బిహేవియర్ నార్మల్ గా అనిపించట్లేదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. సార్, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సైంటిస్ట్ బూల్ బుల్లయ్య ఈ గ్యాడ్జెట్ ఇచ్చారు. దీన్ని వాడే సమయం వచ్చింది ఇప్పుడు మనకి. ఈ గ్యాడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆలియా? మీరిద్దరు ఎప్పుడు సైంటిస్ట్ దగ్గరికి వెళ్లారు? సార్, మిషన్ కి ముందు సైంటిస్ట్ అంకుల్ ని కలవటానికి వెళ్ళాము. అతను మాకు ఇన్సెక్ట్ రిపెల్లెంట్ ఇంకా షీల్డ్ ఇచ్చారు. చూడండి, మేము ఫారెస్ట్ లోకి వెళ్తున్నామంటే సైంటిస్ట్ కి ఇలాంటిదేదో అవుతుందని అనిపించుంటుంది. వా సైంటిస్ట్! చూసారా సార్, బూల్ బుల్లయ్య గ్యాడ్జెట్స్ ఎలా పనిచేశాయో?
చూస్తే సముద్ర సేన్ ట్రాప్స్ మొదలైనట్టున్నాయి. ఇక్కడ మనం చాలా చురుగ్గా ఉండాలి. ఈ అడవిలో కేవలం ఫిజికల్ డేంజర్స్ మాత్రమే కాదు, మెంటల్ ట్రాప్స్ కూడా నిండున్నాయి. తర్వాత క్లూ మనకి టెంపుల్ లోపల దొరుకుతుంది. కానీ లోపలికి వెళ్ళడానికంటే ముందు మనం ప్రతి ఛాలెంజ్ కోసం సిద్ధంగా ఉండాలి. సార్, తర్వాతి డెస్టినేషన్ దగ్గరే ఉంది, కానీ ఇప్పుడు మనం ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. ఇక టెక్నాలజీ కూడా మనకు ప్రతిసారి ఉపయోగపడదు. మ్యాప్ ప్రకారం అయితే ఇదే గుడి. సార్, ఇక్కడ మౌంటైన్ కనిపిస్తోంది. టెంపుల్ ఎక్కడుంది? టెంపుల్ ఇక్కడెక్కడో ఉండాలి. బహుశా ఇక్కడ ఏదైనా సముద్ర సేన్ సీక్రెట్ ఉండాలి. ఏంటి మేహుల్ ఇంకా టీం కి టెంపుల్ దొరుకుతుందా, ఇంకా ఖజానా దొరుకుతుందా? చూద్దాం మనం వచ్చే ఎపిసోడ్ లో.